హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి ఫ్రెండ్స్, మనకి రెండు గార్డెన్లు అనమాట. కింద ఒకటి, పైన ఒకటి, పెంట్ హౌస్ మీద. ఇది కింద ల్యాండ్ కింద చూడండి, ఇలా పెట్టాను. కొంచెం ఇక్కడ ఇలా ఉంటాయి. అంటే మనకి ప్లేస్ తక్కువ, సగం వరకు పెంట్ హౌస్ ఉంటుంది కదా, అందుకని కొంచెం నేను అటు కొంచెం ఇటు కొంచెం అట్లా ప్లాన్ చేస్తున్నాను. ఇక పైకి వస్తే ఇలా ఉంటుందన్నమాట. నేను ఇంకా సర్దుకోవట్లేదు. స్టాండ్లు కింద పెడితే మనకి కొంచెం వాటర్ పడి స్లాబ్ పాడవుతుందని అంకుల్ గారు స్టాండ్లు చేస్తున్నారు. ఆ స్టాండ్ల మీద పెట్టేస్తాను అన్ని మొక్కలన్నీ, టబ్బులు. ఇలా ఉంటుంది కింద. ఇవన్నీ తీసి స్టాండ్ల మీద పెట్టుకొని కొంచెం నీట్గా చదువుకుందామని అలా వదిలేసాను. పైన గార్డెన్ ఇది. ఈ కొంచెం దాంట్లో నేను ఇలా పెట్టుకున్నాను. ఆ ట్యాంకీ వెనకాల కొంచెం బుద్ధుడి బొమ్మ ఉండేది, ట్యాంకీ వెనకాల తీసేసామన్నమాట. ఇప్పుడైతే ఇలా ఉంది. మళ్ళీ గార్డెన్ మొత్తం చేంజ్ అయిపోతుంది తర్వాత. ఇవన్నీ ఇంకా ఈ టైల్స్ మీద మొత్తం తీసేయాలి. ఉయ్యాల దగ్గర ఫ్రీగా ఉంచుకుంటే బాగుంటుంది కదా, అందుకని ఇప్పుడైతే ఇలా ఉంది. వెనకాల అలాగే ఉంచేస్తాను, ఎందుకంటే మనకి ఉయ్యాల్లో కూర్చొని ఏమన్నా అకేషన్గా ఫోటోలు అయితే కావాలంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ కావాలి కదా అని అలా ఉంచేసాను. ఈ సైడ్ అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. చూడండి, ఇంకా నీట్గా చదువుకుంటే ఇంకా బాగుంటుంది. స్టాండ్ల మీద పెట్టిన తర్వాత మళ్ళీ నేను వీడియో చేస్తా. టోటల్గా ఇది మన గార్డెను. చిన్న దాంట్లోనే పెట్టాను ఇవన్నీ, పెంట్ హౌస్ మీద 4వ ఫ్లోర్లో. ఇది వచ్చేటప్పటికి 5 అవుతుంది అనుకుంటా. ఇంత పైకి రావాలి నేను రోజు. లిఫ్ట్ లేదు, కానీ రోజుకి ఒకసారి 2 సార్లు వస్తుంటా. ఉదయాన్నే పువ్వులు కోసుకోవడానికి, సాయంత్రం వాటరింగ్ చేయడానికి వస్తా. బాగుందా మన గార్డెన్? బాగుంటే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసింబి గార్డెన్.